MIS కామెడీ అడ్డా, నవ్వుల అడ్డా. స్రవంతి, ఓ స్రవంతి, ఏందయ్యా? చాయ్ పెట్టినావా? పెట్టినా. ఏందే అట్లా చిన్నపోయి ఉన్నావేందే? ఏం చెప్పమంటావయ్యా, నా రందంతా చిన్నోని గురించే. అగో చిన్నోడికి ఏమైందే? ఏమైందని మాట్లాడుతానవేందయ్యా? నీకు తెలియదా? పెద్దోనికోమో నౌకరుండే, చిన్నోనికోమో ఏం నౌకరు లేకపాయే. అంటే నేను చిన్నప్పుడు ఆన్ని కూడా చదువుకోరా అంటే చదువుకున్నాడే. ఆల సోపతి ఈల సోపతి పట్టుకుంటా తిరుగుడుకే సరిపాయే. అయినా ఆయనకి ఇప్పుడు ఏమైందే? ఆడు వ్యవసాయం చేసుకుంటా మంచిగానే ఉండబట్టే. అదేనయ్యా, ఆ వ్యవసాయం చేయబట్టే పెద్దోని పెళ్ళానికి కళ్ళు మండినాయి. ఇప్పుడు ఆనుభవానికి వంచేయాలని చెప్పి పెద్దోనికి ఆ పెళ్ళం నూరిపోతాను. పెళ్ళం ఎంత నూరి పోసినా పెద్దోడు పెళ్ళం మాట అయినటోడు కాదే. వానికి దేవుడు ఇచ్చిన కాడికి 70,000-80,000 జీతం ఉన్నది. వాడు మంచిగానే బతుకుతాడు. ఆమె నూరిపోయాంగానే ఆడికి మాట వింటాడా? తమ్మిని మీద ఆయనకి ప్రేమ లేదనుకుంటున్నావా? ఇది చూడయ్యా, పెద్దోనికి చిన్నోని మీద ప్రేమ లేదని నేను అంటలేను. వాడు వ్యవసాయం చేసుకుంటా 4 రూపాయలు సంపాదించుకుంటాడని పెద్ద కోడలు కళ్ళు ఓర్తలేవు. అందుకే అన్నదమ్ములకు సుచ్చు ఉట్టియాలని చూస్తుంది అది. స్రవంతి, నువ్వు చిన్నదానికి పెద్దదానికి అంత ఆలోచిస్తావేందే? అంత దూరం వచ్చేవరకు మనం ఆలోచిద్దాంతి. నువ్వు ముందు చాయ్ పోసుకురాపో. ఏం ఆలోచించడో ఏమో. రవలి, రవలి, యాక్చువల్గా కొన్ని మనుషులు తీసుకురా. అన్నా, రేపు పొలానికి మందు జాలన్నాయి. మందు బత్తలకు నా దగ్గర పైసలు లేవు. ఒక 5,000 ఉంటే ఇస్తావా? సాయంత్రం తీసుకోరా. సరే. హాయ్ బొగ్గలు బాగా వస్తున్నాయి. ఇద్దరు ఆశ దోష అప్పుడం బడా నాకు ఒకసారి ఇయ్య ఒక్కసారి ఇయ్యప్ప. అమ్మా, అయ్యో అయ్యో, నా బిడ్డ కింద పడ్డది. ఏమైందిరా? నన్ను మూకేసింది. ఏమైందా నల్ల మొక్కం దానా? నా బిడ్డ ఎందుకు కింద పడేసినా? ఏమైందిరా? ఓ ఎర్ర మొక్కం దానా, నా బిడ్డను ఎందుకు తిడతానవే? కింద పడితే తిట్టకుంటే ఏం చేయాలి? పడేసిన బిడ్డ లేకపోతే నిన్న కొట్టిందా? ఏంది నీకు చిన్న పెద్ద తెలియదానే? అక్కను పట్టుకొని ఎర్ర మొక్కం దానా అంటానా? అబ్బో అక్క, కనబడతలేదా? చెల్లెని ఎట్లా చూస్తానవో? చూడందే వెళ్తానే. మా దగ్గర చేజాపంది, మీకు వెళ్ళనే వెళ్ళని. అబ్బో, మమ్మల్ని ఇంట్లో కూర్చుండే పెట్టి సాస్తారు కదా మీరు. నా మొగుడు కట్టం చేయండి మాకు వెళ్తాందా? అయినా మీ మండిచ్చిన బియ్యం తినుకుంటేనే మమ్మల్ని బాగానే అంటారు కదా. అబ్బో, నువ్వు వండించిన బియ్యమే తింటున్నావానే? పొద్దుగానే కాదే మందు బత్తాల పైసలు అడిగిరు మా దగ్గర. ఇంకా ఈ మాట అనడానికి కొద్దిగా మానవ అనిపించలేదా అనే? అగో ఉత్తగిచ్చినట్టు మాట్లాడతానవేంది? పంట వెళ్ళినాక మీ పైసలు మీకు ఇత్త తీసుకుంటలేరా? మీరు ఇచ్చిన పైసలు మా ఆయన సుతిల్దారంతో కట్టి బీరువలో పెడతాడు కింద పడకుండా. ఏందే పొట్టిదానా, మాటకు మాట సమాధానం ఇస్తాను. చిన్న పెద్ద తెలుస్తలేదా నీకు? ఏంది నన్ను పొట్టిదానంట? నువ్వు ఇంత పొడుగున్నట్టు అయినా నువ్వు నన్ను ముందుగా అంటేనే కదా నేను నిన్నది. అయ్యో, నేను ఒక మాట పడితేనే చిన్నదానమే కదా. నువ్వు పెద్దదానైనా నన్నుడెందుకు మరి? అబ్బో, ఈ మాట పెళ్ళైన కొత్తలు అనలేనే. ఎందుకంటో అప్పుడు ఈ అక్కతోటి అవసరం ఇప్పుడు తీరింది కదా. అందుకే అనరాని మాటలన్నీ అంటాను. ఇక ఆగో, నీతో నాకేం అవసరం? అయినా నువ్వు నాకేం చేసి పెట్టినావు అని బాగా మాట్లాడతాను. నా చేతులే పాడు చేతులు. నీ కానిపోయినప్పుడు నీ వాళ్ళు ఏమైనా నచ్చిరానే? నీ అబ్బాయి ఒక్కరు కూడా రాలే. నేను చేసిన కాదే, కొద్ది కూడా గురువత్తలు లేదే నీకు? అబ్బో, నువ్వు నాకు ఉత్తైన సేవలు చేసినావానే? వామ్మో వామ్మో, నీ కడుపులా నాగుమం కంటే ఎక్కువనే విషయం ఉంది కాదే.
నీ మొగడేమో ఏసీలలో ఉంటాడు, నా మొగడేమో ఎండలో పని చేసుకుంటూ వస్తాడు. ఏంది నా కడుపులో నాగుపామంత విషయం ఉన్నదా అని నీ చెవుల బొడిగరాలు పెట్టి ఒత్తుతా ఏమనుకుంటాను పొట్టిదానా? నా చెవిలో పొడిగరాలుగా పెట్టి వస్తుంటావా? నీ కళ్ళు కాకులు ఓడవా? ఏంది నా కళ్ళు కాకులు పడవా అంటానవా అని నట్టగువ ముఖం దానా నీ మూతి ఎండ్రికాయలు కొరక. ఏంది నా మూతి ఎండ్రికాయ కొరకడా? నీ ముక్కు గద్దలు ఓడవా? ఏంది నీకు చిన్న పెద్ద తెలుతలేదా అనే ఊకున్న కొద్ది మీది మీదికి వస్తాను. నీకు తెస్తలేదా? నువ్వు మీద మీద కత్తానవేందో? అగో పెద్ద చిన్న కనబడతలే కనబడుతుంది, అందుకే మీద మీద కత్తానవా? ఈ లొల్లి పాడు కాదు. ఏమైంది? ఎందుకు లొల్లి పెట్టుకుంటారు? పెద్ద చిన్న అందరూ లేకుండా మాట్లాడుతున్నది. అసలు ఏమైందే? ఏమైందో అడుగు నీ పెద్ద కోళ్ళని. దాని బిడ్డ నా బిడ్డను కింద పడేసింది. చిన్న పిల్లగాళ్ళు ఏదో ఆడుకుంటే మీరిద్దరందుకే లొల్లి పెట్టుకుంటారు. పిల్లగాళ్ళు ఆడుకుంటారు, కూడుంటారు. చిన్నంతరం పెద్దంతరం లేకుండా మాట్లాడుకుంటారా ఎక్కడన్నా? ఎప్పుడు నన్నే అను అత్త, దాన్ని ఏమనకు నువ్వు. ఇద్దరినంటేనే నడు లోపలికి కోరి. నాడు నీతోట లోలి పిల్లగాళ్ళ లొల్లి కాస్త పెద్దోళ్ళకు లొల్లి ముదిరింది. నేను మొదలే అనుకున్నా కిసోటిలో లేదో తయారు చేస్తుందని. దాని కడుపులా బాగా ఇసం ఉన్నది. ఆ ఇసం వెళ్ళబోసేదాకా మమ్మల్ని నాశనం చేసేదాకా అది ఊపురేటట్లేదు. రవలి, ఓ రవలి, ఇనత్తలేదా అనే? ఏంది ఇది ఇంకా లేవలేదా? ఓయ్ లే, ఏంది ఏందో చెప్పు. ఏమైందా నీకు? నేను పోయేటప్పుడు ఎట్లున్నావో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నావు. తానం లేదు, జపం లేదా? ఏంది? లే, ఏమైంది? ఏం చెప్పమంటావు? అగో ఏమైందా నీకు? నువ్వు వచ్చరాకే నేను ఇంట్లోన్నా, నేను పోతా ఇక మా వాళ్ళ ఇంటికి. అగో నీకేమన్నా పిసగిట్టలేసిందా అనే? ఎన్నడు మీ వాళ్ళ ఇంటికి పోనానని దానివి పోతా అంటావు. ఏమైంది? నిన్నెవరన్నా ఏమన్నా అన్నరా? చెప్పే. ఏం చెప్పమంటావు కప్పమ్ముతోడా? ఎప్పుడన్నా ఏమని చెప్తావంటే టైం వేయకపోతేవి. ఎప్పుడు చూడు తమ్ముడు 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 తమ్ముడు, ఏది మాట్లాడినా తలకాయ ఉపవాడుతీవి. ఊక తమ్ముడు తమ్ముడు అని ఊక మాటల మీద ఎందుకు వేసుకుంటావే? అసలు మా వాళ్ళు ఏమన్నా అన్నారా నిన్ను? చెప్పు, నువ్వు చెప్పింది నాకు ఎట్లా తెలుస్తుంది? ఒక కప్పమ్ముతోడా, నువ్వు పేరుకి నౌకరి ఎత్తానవు గాని నీ తలకాయలో మెదడే లేదు. మన భూమి మనకు మంచి, మన కౌలుకిచ్చుకుందాం. ఏం మాట్లాడితేనే రవలి, నీకు పిసగిట్ల లేచిందానే? దేవుడు నాకు గవర్నమెంట్ జాబ్ ఇచ్చిండు, నెలకు 1,00,000 రూపాయలు వస్తాయి, సంపాదించుకుంటున్నావు కదా. తమ్ముడు కష్టపడతాడు, కష్టపడని. నాకు అదంతా తెలియని. మన భూమి మనకు మంచి, మన కౌలుకిచ్చుకుందాం. చెప్పేది అర్థమైతుందా? ఏమైందిరా శంకరి? ఏమైందా మాకు అట్లా మాట్లాడుతున్నావు? ఏం చెప్పంటావే మామ? అగో ఏం చెప్పండి బాబు, భూమి మంచి అంటాంది. ఏందిరా భూమి మంచి ఏమంటుందా? ఇప్పుడు అవన్నీ అవసరమారా? ఓ పెద్ద పిట్ట కన్నోడా, నేను మొదటి మొత్తుకుంటానా? వీళ్ళు భూమి కోసమే ఎసరు పెట్టిందా గాని అది చేయబట్టే కదా ఇదంతా లొల్లి. నా చిన్న కొడుకుని ఎక్కడ కాకుండా చేద్దామనే చూస్తాను. అది నాకు తెలుసు, దాని కడుపులో ఎంత ఇష్టం ఉండదో. నేను మొత్తుకుంటా అంటే పెద్దగా అయ్యే వరకు చూస్తావు, పెద్దగా అయ్యే వరకు చూస్తావు, లొల్లి బాగా అయ్యే వరకు చూస్తావు అన్నావు. మంచిగా ఉందా ఇది ఇప్పుడు? ఓ పిచ్చిదానా, లొల్లి పెద్దగావుడు కాదే, అంతదాకా వచ్చిన తర్వాత చూద్దాం తీయే అని పెద్దోడు మంచోడు అని చెప్పిందా నీకు? పెద్ద దగ్గర ఏం కనబడలేదు నీకు? ఆమె దగ్గర ఏమున్నదో నాకు తెలుస్తలేదమ్మా. అంత మనసులో పెట్టుకొని మాట్లాడుతుందంటే నేనేం చెప్పాలి? నేను మొదటి చెప్పిన నా పెద్ద కొడుకును అది మాటలతో మారుతాందని. నా కొడుకు కిసంటోడు కానే కాదు. ఏందత్త, నేను తప్పేం మాట్లాడతాను? లోకం మీద జరిగేదే మాట్లాడతాను. మేమేమో నా పక్క పొంటల భూమి అంటానా? నా మొగుడికి వచ్చే భూమి మాకు మంచి అంటాను. ఎప్పుడు చిన్న కొడుకు అని చిన్న కొడుకే మంచిగా బతకాలని చూస్తావు. నీ పెద్ద కొడుకుని అనలేదా? ఎప్పుడు ఈయన ముచ్చట కూడా తీయా? ఏం మాట్లాడుతున్నావు అమ్మా? అసలు నువ్వు చూసినవా? నువ్వేమన్నా చేసిన దానివా? నా కొడుకు పెద్ద కొడుకు మంచిగా చదువుకొని ఉద్యోగం చేయాలని నా చిన్న కొడుకు నా తోటి కష్టం చేపించుకున్నా. ఊకే చిన్న కొడుకు అంటున్నావేందమ్మా? ఆ చిన్న కొడుకే ఇవాళ గొడ్డు కట్టడం చేస్తే నీ మొగుడు 1,00,000 రూపాయల జీతం ఎత్తుతుందమ్మా. దానికి ఏం ఏర్పడుతుంది అయ్యా? దానికి ఏం ఏర్పడతలేదు. నా కొడుకు 1,00,000 రూపాయల జీతం తీసుకొచ్చి ఇచ్చిన కొద్దీ దానికి ఏం ఏర్పడతలేదు. అది కాదే, ఇప్పుడు ఈ కొడుకు కాదు ఆ కొడుకు కాదు, ఎవరకు భూములు మంచూరు లేదు. ఇక్కడ వాళ్ళతోటి మనం ఇక్కడ ఉండద్దు, మన పాతింటి కాడ ఉందాంపా. బాబు అమ్మా, నీ కళ్ళు చల్లబడ్డాయా? ఎందుకే నెలకు 1,00,000 రూపాయల జీతం చెప్తానా? పైసలు కావనంటే నీ మీద పెట్టుకోవే. అట్టి వాళ్ళను బయటికి వెళ్ళకూడదు. అగో నా ఒక్కదాని కోసమే అడుగుతానా? మన కోసం అడుగుతానా? నువ్వు ఏం మాట్లాడకు చెప్తానా? ఇంకా నీ నోట్లకి ఏమన్నా మాట వస్తే
అవ్వా మందు జల్లుడు అయితే అయిపోయింది కానీ పొలానికి నీళ్లు తాగతట్లేవు కదా. ఈ ఎండాకాలం జర గోస అయ్యేటట్టే ఉంది. ఏం చేస్తుందో ఏం ఎండలు పాడుగానే గింతగానం కొట్టి పాడైతేనే ఏంది గావరి అవుతుంది. పోయి బుగడంత తినాలి. అగో గప్పుడు అనంగా ఎప్పుడో వేయిన పొద్దున ఇప్పుడు వచ్చేది ఏ ఎలుకలు పాడే ఆ ఒడ్ల చుట్టూ అన్ని పొక్కలు చేసినాయే. ఆ నీళ్ళు అవుతలేవు, మన్ను అవుతలేవు, అవన్నీ కూడిపెత్తాన్నా. తిన్నావానే? నా ముఖానికి అది ఒకటే తక్కువ. అదే ఏమైంది గంత కోపానికి రాబడుతుంది? కోపానికి రాకపోతే ఏం చేయాలి? నీకు చెప్తే ఉన్నా ఆడతావా తీర్తావా? పొద్దుగాల లేత పొలం పొద్దుక్తి ఇల్లు, పొద్దుక్తి ఇల్లు. ఇంట్లో ఏం జరుగుతుందో నీకు ఏమైనా తెలుసా? ఇప్పుడు ఏమైంది? ఏమైందంటే ఏం చెప్పాలి? మీ వదిన మనల్ని చూస్తేనే కొడతలేదు, మొత్తం కళ్ళలో పెట్టుకుంటాంది మనల్ని. గామె మనల్ని కళ్ళల్లో ఎందుకు పెట్టుకుంటది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఏమైంది? ఏమైందంటే ఏం చెప్పాలి? నిన్న పిల్లలు ఆడుకుంటా అంటే మీ వదిన ఏంది పెద్ద లొల్లి చేసింది. నోటికి ఎంత అత్తే అంతే మాట్లాడింది. మనల్ని చిన్న చూపు చూస్తుంది. వాళ్ళేమో నౌకరు చేసుకోవట్టే, మనమేమో వ్యవసాయం చేయబడితే. అందుకే మనల్ని చిన్న చూపు చూస్తుంది మీ వదినే. మా వదిన చూస్తే నాకు ఎప్పుడు గట్లా కనిపించలే కదనే. నువ్వు ఎప్పుడు ఇంట్లున్నావా నీకు కనిపించడానికి? ఎప్పుడు చూడు పొలం పనులని బయటనే తిరుక్కుంటుంటావు. ఎప్పుడన్నా ఇంట్లున్నావా నువ్వు? ఆమె ఏం మాట్లాడుతుంది, ఏం చేస్తుందని నువ్వు చూడడానికి ఏమో బాగా మాట్లాడతానో మీ వదిన గురించి. ఓ బొక్కం నానా, ఎందుకే గంతగానే కొడుతున్నావు? అసలు మా వదిన నిన్నేమన్నది? ఏం గంటలో పెట్టుకుంది? ఆమెను చూస్తే ఎప్పుడు నాకు గట్లా కనవాలే మరి. ఓ నల్లమొక్క పొడ, మీ వదినే మనసులోటి పెట్టుకొని బయట కూడా మాట్లాడుతుంది మేకవన్న పులి లెక్క. కవిత, అసలు ఏమైంది? ఇంట్లో ఏం జరుగుతుంది? నాకు ఏం అర్థమైతలేదు. జర అర్థమైతట్టు చెప్పే. నువ్వు ఇంట్లో ఎంత పని చేసినా చేయని పేరే అవుతుంది. మీ అన్న పైసలు ఇస్తానే నువ్వు వ్యవసాయం చేస్తానమాట. మీ వదిన మాట్లాడుతుంది, నువ్వేమో అలా పైసలు ఇయ్యనట్టు మాట్లాడుతుంది. అయినా ఆ పైసలన్నీ తీసుకొచ్చి నాకు నగలు చేపించినట్టు మాట్లాడుతుంది మీ వదినే. అయితే తీరాదే. ఇప్పుడు వాళ్ళు అనగానే నిజమవుతుందా? నేను ఎంత కట్టం చేస్తున్నా మా అయ్యకు తెలియదా? ఇంకెక్కడ మీ అవ్వయ్య వాళ్ళ గురించి తెలుసుకొనే పాతింటికి వేయరు. అరే పోతే పోనీ తీయే. ఇప్పుడు పంట అయిపోతుందిగా, పంట అయిపోయినాక వాళ్ళ చేతుల్లో పెడదాం. వాళ్ళు ఎట్లా చెప్తా గట్లిందంతి. నాకు ఆకలి అయితే అన్నమే తుదా. కోడిగుడ్లమ్మా కోడిగుడ్లు అమ్మా, అవునా? కోడిగుడ్లు 20 రూపాయలకు 5. ఏంది ఆరిమంటావా? ఎండాకాలం అమ్మా, కోళ్ళు పెడితే అవన్నీ చచ్చిపోతాయి. మాంసానికే 400 రూపాయల కిలో అమ్ముతారు. అయ్యా మారియా 5, 20 రూపాయలకు 5 అతుది. కోడిగుడ్లమ్మా కోడిగుడ్లు ఏంది బేరం అయితే లేదు. సరే ఆవాడపోతాం. కోడిగుడ్లమ్మా కోడిగుడ్లు ఎత్తుతానే. కోడిగుడ్లు 20 రూపాయలకు 5. 6 గిట్టే 20 రూపాయలకు 5. కోళ్ళు ఎండకు చచ్చిపోతున్నాయి, కోడిగుడ్లు పెడతలేవు. చికెనే ఉన్నది కాదే 400 రూపాయల కిలో. చూడలేవే గిట్టదే. 2 డజన్లు తీసుకుంటా. ఇయ్యే 2 డజన్లు తీసుకో, 3 డజన్లు తీసుకో. గదే 20 రూపాయలకు 5. ఎండలో ఏం తిరుగుతావు? నేను వాడుకుంటా. వేరే వాడకపోతే నాకు గిట్టదనే ఇయ్యా. హోల్సేల్ తీసుకొచ్చి అమ్ముతానా. హోల్సేల్ కాబట్టి అడుగుతానే. అదే లాభం లేకపోతే నాకెట్లా గిడుతుంది? ఇక మాకు గిడుతుంది. చూడు గిట్టది చూడురా. చూసినా గిట్టది, చూడకుండా గిట్టదే. అట్టిగా తిరుగుకుంటా మారిపోతే తెచ్చుకోవాలి. ఇంకో వాడకపోతా, ఇంకో ఊరికి పోతా. ఏ ఊరికైనా కానీ కట్టిన అడుగుతారే. నడవదు ఇక పోతానే. తీసుకుంటావా? తీసుకోవా? మరి నీ ఇష్టం. మరి తీసుకోవా? తీసుకుంటున్నా అడగబడితే కాదే. నువ్వు తీసుకుంటట్లేదు. నేను పోతా, వేరే వాడికి పోయి అమ్ముతా. మరి నీ ఇష్టం. మరి నాకు గిట్టదే, నేను వేరే కాడికి పోయి అమ్ముతా. కోడిగుడ్లమ్మా అత్తున్నా. ఓ అన్న, కోడిగుడ్లు ఎంతకి ఇస్తాను? 20 రూపాయలకు 5 కోడిగుడ్లమ్మా. ఏంది 20 రూపాయలకు 5? సూత చిన్నగానే ఉన్నాయి కదా, 20 రూపాయలకు 8 ఇయ్యరాదు? ఇంకా నయ్యం 10 రూపాయలకు 10 కోడిగుడ్లు ఇవ్వంటలేవు. ఒక్క కోడిగుడ్డు కొడితే 2 నీళ్ళాలు వెళ్తాయమ్మా. ఏ ఊకో అన్న, ఇంట్లో ఒక్క నీళ్ళ మెల్లుడే ఎక్కువ అంట, ఇంకా 2 వెళ్తాయనంటాను. ఏందమ్మో ఇంట్లో సొచ్చి చూసినట్టే చెప్తాను. నా గురించి ఏమనుకుంటున్నావన్నా? గుడ్డును చూస్తేనే పొదుగుతుందా లేదా చూసి చెప్పుతా. ఇగో ఇవన్నీ కాదన్నా, ఈ గుడ్లు ఎంతకితో చెప్పు. ఏందమ్మా
5-6 వేలు పెట్టి పట్టు చీర కొన్నట్టు బేరం ఆడబడుతుంది. కడుపుకేనా 5 రూపాయలు 6 రూపాయలు పెట్టి కొడుకుంటూ కొనుక్కోరాదు. ఇవ్వు అన్న, నువ్వు అమ్ముకునేటోనివి, నేను కొనేదాన్ని. ఇత్తవా ఇయ్యవా? అగో గుడ్లు ఇవి పైలర్ కోడి గుడ్ల నాటు కోడి గుడ్ల ఏ కోడి ఏ గుడ్డు పెడతదో తెలియదు, ఏ కోడి ఏ గుడ్డు పెడతదో తెలియదు. ఇంకా నీ సీపైన అని ముర్తారు. ఏందే బగ్గ ఎక్కిరించుకుంటా నవ్వుకుంటా మాట్లాడతాను, నాకు తెలియదు అనుకుంటున్నావా ఇవేం కోడి గుడ్లు? అవు తెలిసి అడుగుతాను. చెప్పన్న చెప్పు, అవేం కోడి గుడ్లో? ఒకటి కరెక్ట్ చెప్పినావు, ఒకటి తప్పు చెప్పినావు. 1 సెకండ్. నాటుకోడి గుడ్లు పెడతది కానీ బాయిలర్ కోళ్ళు గుడ్లు పెడతాయా అమ్మా? నువ్వు మంచిగా చెప్తానవేంది? నాకు మా తెలిసే అన్న, నీ తెలుసా లేదా అని కొట్టి చూసిన. ఆయన ఎవరు వెళ్తే అలా దగ్గరికి పోతావా అన్న? కొనే మొక్కలు కొనని మొక్కలు తెలుస్తలేదా నీకు? అవునన్నా, ఎప్పుడన్నా కోడిగుడ్లు కొంటా కదా తెలిసేది మొఖానికి. ఏ కోడి ఏ గుడ్డు పెడతాదో ఏం తెలుసు? ఓ ఇప్పసారి ఆడదానా, నువ్వు నన్నే అంటున్నావు అని నాకు మా తెలిసే. నిన్ను నేను ఇప్పసారి మొకందన్నానే నిన్ను. ఓ ఇప్పసారి ఆడదానా, నువ్వు నన్నే అంటున్నావు అని నాకు మా తెలిసే. ఏందే నన్ను ఇప్పసారి ఆడదానా అంటావే? నిన్ను అబ్బా! ఏందమ్మా మీరిద్దరు కొట్లాడుకోక నన్ను కొడతారేంది? నన్నే కొడతావా? చిన్న పెద్ద వెళ్తలే అది. ఓ సారు, వాళ్ళిద్దరు కొట్లాడుకోక నన్ను కొడతారు. ఇద్దరు కలిసి ఎందుకు సారు? ఏం మనుషులు ఉన్నారే? గా అమ్ముకునేటైనా కొడతారేంది? మీకే పుట్టిందే రోగము? మేము ఇంట్లోకి వెళ్ళి పోతానన్నా మీరు మారుతారు అనుకున్నామమ్మా, అట్లా కూడా మారలేదమ్మా. ఇక రాదమ్మా మీకు బుద్ధి. ఇక మీరు మారరానే? ఇంట్లో ఉంటారన్నా గిట్ల లొల్లి పెట్టుకుంటారని చెప్పి మీ వేరే కాడపోయి ఉండబడితే ఇక మీ బుద్ధులు మారాయే. ఇక అది మారదే, నేను చచ్చినా కూడా మారదే. ఎందుకురా గట్ల మాట్లాడుతున్నావు? అగో ఏంది నువ్వు కూడా మాటలు వేసినావు ఇక? మాటలు కాదు, నువ్వు ఎక్కువ మాట్లాడితే చెయ్యి కూడా లేస్తది. అమ్మో ఉన్నాయి కదా ఇక్కడ. ఏ కుక్క బెదిరించి చెప్పెత్తుకపోయిందట. ఎన్ని రోజులు భయపెట్టిస్తావే? ఎన్ని రోజులు భయపడన్నా నీ గురించి? ఆయన నా తమ్ముడు నుండి నా వల్ల వినబడతాను. నా తమ్ముడు నాకు ఎంత సాయం చేసిందో నువ్వు తెలుసానే? ఆడు ఎండనక వారనక పొద్దనక మాపనక రాత్రి అనక తెల్లరాక చేన్ల నుండి లచ్చలు పోసి నన్ను చదివించిండే. నిన్ను ఏమనాలే అన్ని నీకు ఎట్లా బుద్ధి అవుతుంది? ఆడు లేకపోతే నేను లేను. ఇంకో దెబ్బ చెప్తానా, నువ్వు నాకు అవసరం లేదు, ఇల్లు నాకు ముఖ్యం. ఉంటుండు పీకుతా మీకు. అరే శంకరి ఆగురా. ఏం ఆవిడే అగ మారుతుంది ఇక మారుతుంది అని చూస్తే సంసారం అంతా రోడ్డు వీనెత్తాంది. వాళ్ళ గురించి నువ్వు తెలుసానే? ఇంకా ఇప్పుడైనా తెలుసుకున్నదిరా. ఇక ఆగురా, నువ్వు ఆగు. ఆగురా కొడుక, ఇట్లా ఆవేశపడితే పని కాదు. ఎంతైనా అది నీ పెళ్ళంరా. పెళ్ళం మొగలు అన్నాక ఏదో ఒక మాట అనుకుంటారు. నచ్చ చెప్పుకొని సంసారం చేసుకోవాలి. కొడుక, సంసారాన్ని ఆగం చేసుకోకుర్రా. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. కోడలు అన్నట్టే మీకు భూములు పంచిస్తా. మీరు చేసుకుంటారో అమ్ముకుంటారో మీ ఇష్టంరా. నీ కన్ను చల్లబడ్డాయానే? భూమి వంచగానే కోటీశ్వరాలు అవుతావా? అయినా ఆ భూమి మీద పెట్టుకొని పోతామానే? మొత్తానికైతే మా బాపు నన్ను విడగొట్టినావు గానే నీ కన్ను చల్లబడ్డాయి. బాపు అదన్నట్టే రేపు పెద్ద మనుషులను పిలిపించి తమ్మునికి ఎంత వస్తుందో నాకెంత వస్తుందో పంచిపియే. ఏంది నేను నీ అవ్వయ్యను దూరం చేస్తానా? ఎన్నడుకున్న భూమి వంచుకున్నదే కదా అని అట్లా అడిగిందే గాని మిమ్మల్ని విడగొట్టాలని కాదే. అక్క, మా ఆయన చేస్తేనే మీరు తింటారు అని అన్న. నాది తప్పైంది అక్క, నన్ను క్షమించక్క. పిసదానా, నేను నీకు క్షమించుడేందే? నువ్వు నా చెల్లెవి, నేను నీకు అక్కని. అత్తమ్మ మామయ్య ఇప్పటి నుంచి అందరం కలిసి ఉందాం. ఏ భూములద్దు ఏ జాగలద్దు మామయ్య నాకు. అవ్వర కొడుకు, ఇంతసేపు నన్ను కొట్టింది ఈ భూజాగుల గురించేనా? మరి దేనికోసం అనుకున్నావు? అయితేనే గాని నా కొడుకుట్లు తీసుకోరా మీరు. ఎందుకు? దెబ్బలు తిన్నందుక? నువ్వు బాధపడకు, మొత్తం తీసుకుంటాం. అందరికి ఆమ్లెట్లు అయ్యే. ఏమంటారు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాస్ కామెడీ అడ్డా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే కొట్టూరి కంచలోని గుడ్లు అన్ని కొన్నా. బాయ్.